హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద విజయ్ రివ్యూస్. భారతీయుడు 2 స్పాయిలర్ రివ్యూ. మై పర్సనల్ ఒపీనియన్, బాలే, అస్సలు బాలే. కొన్ని పార్ట్స్ బాగున్నాయి, కానీ మూవీ మొత్తం చాలా బోరింగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్. ఇంకో బిగ్ మైనస్ ఏంటంటే అన్నీ అన్యాచురల్గా అనిపించాయి. లాస్ట్ సారి కరప్షన్ మీద ఫైట్ చేసిన భారతీయుడు ఈసారి స్కామ్స్ మీద ఫైట్ చేస్తాడు. ఈసారి కమల్ హాసన్ గారు పెద్దగా నటించినట్లేదు. ఏదో బిగ్ బాస్లో వీకెండ్స్ వచ్చినట్టు అట్లా వచ్చి వెళ్ళిపోతాడు. ప్రియా భవానీ శంకర్ ఓకే, కాకపోతే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసిన మాత్రం చాలా బాగా చేసింది. సిద్ధార్థ్ బాగా చేశాడు. ఆ ఒక్క క్యారెక్టర్కే ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. సముద్రకాని గారు కూడా బాగా చేశారు. రకుల్ అండ్ అదర్ ఫ్రెండ్స్ ఆర్ ఓకే, మిగతా వాళ్ళు కూడా ఓకే. ఇక డైరెక్టర్ శంకర్ గారి విషయానికి వస్తే, తన ప్రీవియస్ మూవీలో ఆడియన్స్కి నచ్చిన సీన్స్ని సెలెక్ట్ చేసుకొని అలాంటి సీన్సే ఈ మూవీలో ప్లే చేసేసాడు. ఎస్పెషల్లీ మనుషుల్ని వింతగా చంపేయడం, అది భారతీయుడి స్టైల్ కాదు. సైలెంట్గా వచ్చి కత్తితో పొడిచి చంపేయడమే భారతీయుడి స్టైల్. ఈ మూవీలో ప్రతి కిల్లింగ్కి లెంతీ స్పీచెస్, కిల్లింగ్లో అపరిచితుడి స్టైల్ని మిక్స్ చేసేసాడు. మర్మకలని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. అదేంటి శంకర్ సార్, అలా వేలు పెట్టి కొడితే లేడీ అయిపోవడం ఏంటి? హార్స్ లాగా మారిపోవడం ఏంటి? హార్స్ లాగా మారిపోయి రోడ్డు మీద పరిగెత్తడం ఏంటి? ఈ సీన్ అయితే చాలా లెంతీ సీన్ అండ్ మోస్ట్ వర్స్ట్ సీన్ ఇన్ భారతీయుడు 2. గ్రావిటీ సీన్ అయితే ఇంకా నవ్వుకోవడమే. భారతీయుడు ఫస్ట్ పార్ట్లోనే చాలా ఓల్డ్గా ఉంటాడు లుక్ వైజ్ అండ్ వాకింగ్ స్టైల్, బట్ ఈ మూవీలో సాలిడ్గా కనిపిస్తాడు. 6 ప్యాక్స్ ఏంటి సార్? భారతీయుడు 6 ప్యాక్ ఫైట్ అయితే ఐ మూవీ నుంచి లేపేశాడు. లాస్ట్లో చేస్ సీన్ అయితే చాలా ఘోరం. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టం వచ్చినట్టు తీసేశాడు. కానీ ఆడియన్స్ మాత్రం తెలివి తక్కువ వాళ్ళు కాదు, సింపుల్గా రిజెక్ట్ చేశారు ఇలాంటి చెత్త సీన్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే అలా రాసుకుంటూ పోయాడు. అవసరం ఉన్నా లేకున్నా సీన్స్ పెంచేసి మూవీ మొత్తం ఒకే ఎజెండాతో పోతుంది. మేబీ 2 పార్ట్ మూవీ అన్న తర్వాత ఎక్స్ట్రా సీన్స్ షూట్ చేసి యాడ్ చేసినట్టు ఉన్నారు లెంత్ కోసం, బట్ అవే కొంపం ముంచేశాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈసారి భారతీయుడు ఇండియా మొత్తం సెలెక్ట్ చేసుకునేసరికి స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో, ఎందుకు చంపుతాడో ఆ సీన్ వస్తే కానీ తెలియదు. ఎడిటర్కి మనీ ఇవ్వలేదేమో, కట్స్ ఈసారి సరిగ్గా చేయలేదు. మేబీ శంకర్ దగ్గరుండి ఎడిటింగ్ చేయించాడేమో, అన్ని సీన్స్ అలానే ఉంచేశాడు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే, బాగుంది. మ్యూజిక్ బై అనిరుద్ అంటే నమ్మలేకపోయా. సాంగ్స్ ఏం పాడుతున్నారో తెలియదు, కనీసం లిరిక్స్గా అర్థం కావు. గుంపులుగా పిచ్చిగా డ్యాన్స్ చేస్తున్నారు. అనిరుద్ బీజిఎం స్పెషలిస్ట్ అంటారు, కానీ ఈ మూవీలో సీన్కి డిఫరెంట్గా కొట్టాడు మ్యూజిక్. అసలు మూవీలో నుండి బయటకు వచ్చాక బీజిఎం ఉందా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి, పేపర్ మీద బాగా రాసుకున్నాడు. మెయిన్ పాయింట్, చిన్న కరప్షన్స్ని యూత్ డీల్ చేయమని, పెద్ద కరప్షన్స్ భారతీయుడు డీల్ చేస్తారని రాసుకున్నాడు. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళ ఇంట్లో కరప్షన్ ఉంటే ఫైట్ చేయడం కాదు, మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుందో లేదో మిమ్మల్ని చెక్ చేసుకోమని చెప్పాడు. అది మీరే క్లీన్ చేయాలని చెప్పాడు. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఘోరంగా ఫీల్ అయ్యాడు. భారతీయుడు 1లో మొత్తం ఫోకస్ ఈ కరప్షన్ పాయింట్లో ఉండదు. 2 ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి స్టోరీలో, ఒకే పాయింట్ మీద ఉండదు. కానీ భారతీయుడు 2 విషయానికి వస్తే సింగిల్ పాయింట్తో సినిమా మొత్తం లాగేశాడు. ఓవరాల్గా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఇంకో ఫ్లాప్ షో. కంబ్యాక్ ఇండియన్ కాదు, కంబ్యాక్ శంకర్ అని చెప్పాలి. ఇలాంటి మూవీస్ ఇంకొన్ని వస్తే గో బ్యాక్ శంకర్ అని కూడా అంటారు. మూవీ నుండి బయటకు వచ్చాక గేమ్ చేంజర్ గురించి ఆలోచించి బాధపడ్డా. దట్స్ ఆల్ గైస్. చెప్పుకుంటూ పోతే వీడియో ఎప్పటికీ అయిపోదు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.